అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో చాలా సింపుల్ వీడియో, జనరల్ వ్లాగ్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మార్నింగ్ టైం చూసారు కదా, ఇప్పుడిప్పుడే తెల్లవారుతూ ఉంది. క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది కదా వింటర్ సీజన్లో. పొద్దున్నే కాసేపు అట్లా డోర్స్ ఓపెన్ చేసుకొని అట్లా బాల్కనీలో నుంచున్నా, లేకపోతే కాసేపు వాకింగ్కి వెళ్ళినా చాలా అసలు ఎంత బాగుంటుందో కదా. చలి కూడా పెరుగుతుంది, చలి కూడా బాగానే ఇప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది. ఇంట్లో కూడా మనకి టైల్స్ కానీ ఇవన్నీ చాలా చల్లగా ఉంటున్నాయి. క్లైమేట్ మనకి ఇప్పుడు కొంచెం బాగా చల్లగా వింటర్ సీజన్లో జనవరి పొంగల్ అప్పటికి ఇంకా బాగా చల్లగా ఉంటుంది కదా. సరే కొంతసేపు డోర్స్ అవి ఓపెన్ చేసుకొని బాల్కనీలో కాసేపు అలా ఉండేసి వచ్చాను. ఇక్కడ ఏంటా ఇల్లంతా ఇలా ఉందనుకుంటున్నారా? యాక్చువల్గా ఏంటంటే స్కూల్లో ఒక కాంపిటీషన్ ఉంది, ఇంటర్ స్కూల్ కాంపిటీషను, ఇన్నోఫెస్ట్ ప్రాజెక్ట్స్ అన్నమాట ఆ కాంపిటీషను. దానికోసం ఇంకా మా వాళ్ళు ముందు రోజు నైట్ అంతా మేల్కొని ప్రాజెక్ట్ చేశారు. చూడండి ఎంత మెటీరియల్ ఉందో. ఒక చిన్న ప్రాజెక్ట్కి ఎంత మెటీరియల్, అసలు ఎక్కడెక్కడ లోపలు ఉన్నాయి మొత్తం బయటికి లాగేసి పెట్టేశారు. వీటిలో అసలు ఏంటో వైర్లు అన్నీ, చాలా బ్యాటరీస్ చాలా ఉన్నాయి. చిన్న ప్రాజెక్ట్ స్కూల్కే ఇంత మెటీరియల్ అవసరం అయితే ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి ఇంకెంత అవసరం అయిద్దో ఏమో. ఇక్కడ మొత్తం చూడండి వైర్ల దగ్గర నుంచి అన్నీ అలా పెట్టేశారు. ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ అనమాట. అదే చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోస్లో. క్లాస్లో సెలెక్ట్ అయ్యింది, మళ్ళీ ఇంకా ఉందని. యాక్చువల్గా తను అదే ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలని అనుకుంది, మళ్ళీ అది మరీ సింపుల్గా ఉందని చెప్పేసి మళ్ళీ మేల్కొని ఈ ప్రాజెక్ట్ చేశారు. బెడ్రూమ్లో, స్టడీ టేబుల్ దగ్గర, ఇక్కడ హాల్లో, డ్రాయింగ్ టేబుల్ దగ్గర మొత్తం ఫుల్గా ఈ మెటీరియలే ఉందన్నమాట. నైట్ అంతా మేల్కొని ఇదంతా ఫినిష్ చేసుకున్నారు. నిద్ర కూడా లేదు, నైట్ అవుట్ చేసినట్టే. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ స్కేటింగ్ ఉంది. ఇంకా స్కేటింగ్కి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడైతే నేను ఇంకా ఇవన్నీ సర్దే డ్యూటీ అయితే మందే. కష్టపడ్డారు కదా నైట్ అంతా మేల్కొని. ఇంకా మెటీరియల్ ఇంక ఎలా అయినా ఇంకా సర్ది ఒక చోట ప్రాపర్గా పెట్టేస్తే మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ తీసేయటం అంతే. ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు కాంపిటీషన్కి ఇదన్నమాట. ఇంకా అది ఫినిష్ అవ్వలేదు, అలా పెట్టేశారనమాట. స్కేటింగ్ నుండి వచ్చి మళ్ళీ కొంచెం ఇంకా ఏదో సరి చేయాల్సింది ఉందని అలా ఉంచేశారు. స్కేటింగ్ నుంచి రాగానే వెంటనే రెడీ అయిపోయి ఇంకా స్కూల్కి వెళ్ళిపోవటమే తను. చాలాసేపు పట్టింది చేయటానికి అంతా, చాలా కష్టపడ్డారు. కానీ అది మాన్యువల్గానే చేసిందనమాట. కోడ్తో చేయటం తనకి ఇంకా అవ్వలేదు, ఎక్కువ టైం పడుతుందని మాన్యువల్గా చేసేసారు. ఇక్కడ ఇక్కడ కవర్లో ఉంది కదా, ఇది అంతకుముందు చేసిన ప్రాజెక్ట్ అనమాట. అది ఇంట్రా స్కూల్కి వాళ్ళకి క్లాస్లో చేసింది. ఇంకా సింపుల్గా ఉంది, మారుద్దామని చెప్పేసి మళ్ళీ అది ట్రై చేసి అది చేశారు. కొంచెం హెల్ప్ ఉండిద్దిలేండి, పేరెంట్స్ హెల్ప్ లేకుండా పిల్లలే మొత్తం చేయాలంటే అసలు అవ్వదు కదా. కొంచెం చిన్న చిన్న హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు. స్కూల్ కాంపిటీషన్స్ ఇలాంటివి అంటే పేరెంట్స్ చేయకుండా మొత్తం పిల్లలే చేయాలంటే మాత్రం అవ్వదు కదా. సరే అవన్నీ సర్దేసి ఇంకా నేను కూడా కొంతసేపు వాకింగ్కి వెళ్దామని చెప్పేసి వస్తున్నాను. ఇంకా ఎలాగో మా వాళ్ళు స్కేటింగ్ దగ్గరే ఉన్నారు, సరేనని చెప్పేసి చిన్నగా కొంచెంసేపు వాక్ చేసినట్లు ఉండిద్ది. ఎలాగో వింటర్ సీజన్ కదా, హాయిగా ఉండిద్ది కొంచెంసేపు పొద్దున్నే బయటకు వెళ్తే. సరే అని ఇంకా చిన్నగా వాక్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడైతే మళ్ళీ వచ్చే దగ్గర రోడ్ అంతా క్లోజ్ అయ్యి ఉంది, ఇంకా ఎక్స్ట్రా అయిందనమాట. అసలు వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్కడ అసలు ఎటు నుంచి బయటకు వెళ్ళిపోవాలి అనేది కూడా అర్థం కాలేదు. లాస్ట్ వరకు వాక్ చేసుకుంటా వచ్చి జస్ట్ ఇంక అక్కడ రోడ్డు రౌండ్ అబౌట్ దగ్గర క్రాస్ చేసేది ఉంటే అలా క్రాస్ చేసుకొని వచ్చేసా. పొద్దున్నే వెహికల్స్ అవి తక్కువ వెళ్తూ ఉంటాయి కదా, అంత ఇబ్బంది లేదు. లేకపోతే అసలు అక్కడ క్రాస్ చేయకూడదు రౌండ్ అబౌట్ దగ్గర, వెహికల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా ఫాస్ట్గా వచ్చేసాను. ఇక్కడ చూడండి రోడ్డు పక్కనంతా ఇలా సీజన్తో పని లేకుండా చక్కగా బంతిపూలు అన్నీ. ఇక్కడ చూస్తున్నారా బాక్స్, ఇక్కడ ఈ బాక్స్లో అనమాట క్లాత్స్, స్కూల్ బ్యాగ్స్ కానీ అలాంటివన్నీ దాంట్లో వేస్తూ ఉంటాం జనరల్గా. ఆ బాక్స్లు మనకి ఎక్కువే కనిపిస్తూ ఉంటాయి. మీరు
ఈ ముందు క్లిప్స్లో చూస్తే నేను వాక్ చేసినప్పుడు ఆ ముందు అంతా మీకు స్కూల్ దగ్గర కానీ ఎక్కడంటే అక్కడ 2-3 బాక్సులు కనిపించినాయి కదా, ఇంకా అందులో అలా వేసేయడమే మనం బట్టలు లేదా స్కూల్ బ్యాగ్స్ షూస్ కానీ అట్లాంటివన్నీ. సరే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడైతే కొత్తిమీర, టమాటా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కలిపి వేయించుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ అయితే కావాలి కదా. సరే ఫాస్ట్గా మళ్ళీ తనకి స్కూల్ కూడా ఉంది, ముందు ఫాస్ట్గా ప్రిపేర్ చేసేస్తే కొంచెమైనా తినేసి వెళ్ళిద్ది అని చెప్పేసి ముందు రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అది ఫినిష్ చేసుకొని ఇక్కడ చట్నీ అయితే చేసేసా. కొంచెం ఉప్పు జీలకర్ర వేసి గ్రైండ్ చేశాను. ఇంకా తాలింపు అది ఏం పెట్టలేదు. తాలింపు పెట్టకపోయినా కూడా ఇలాంటి చట్నీస్ మనకి బాగానే ఉంటాయి కదా, టేస్టీగానే ఉంటాయి. ఇంక అప్పటికి టైం అయిపోతుంది, టైం సరిపోదు, కొంచెమన్నా తినేసి వెళ్తుంది అని మళ్ళీ ఇంక స్కూల్లోకి వెళ్ళిపోతే ఇంకేం ఉండదు అనమాట. అక్కడ ఏదైనా క్యాంటీన్లో అలా ఉంటే తీసుకుంటారు, అదర్వైజ్ ఇంకేం ఉండదు. సరే ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇదంతా కొంచెం ఈవినింగ్ టైంలో అట్లా సరే ఏమన్నా కావాలని అడుగుతా ఉంది. సర్లే అని చెప్పేసి కొంచెం అడుగుతున్నారు 2 రోజుల నుంచి, స్నాక్స్ ఏమన్నా పకోడా అలా వేయచ్చు కదా అన్నట్లు. సరే అని చెప్పేసి ఇక్కడ పకోడా వేద్దామని స్టార్ట్ చేశాను. కొంచెం శనగపిండి లైట్గానే ఒక 2-3 ఉల్లిపాయలు అలా కట్ చేసి వేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మేము ఎర్లీగా డిన్నర్ చేస్తాం కదా, కొంచెం డిన్నర్ ఎర్లీగా తినేటప్పటికి అంత ఆకలి అనిపించదు మధ్యాహ్నం ఫుడ్ తీసుకోవటం వల్ల. అందులో ఇలా ఆయిల్ ఫుడ్ తీసుకుంటే అసలు మనకి ఇంకా ఆకలి అయితే ఉండదు. ఎంత వింటర్ సీజన్ అయినా కూడా కొంచెం మనకి దాహం వేస్తున్నట్టు అలాగే అనిపిస్తుంది. రెగ్యులర్గా మనం ఆఫ్టర్నూను రైస్ తింటూ అట్లా రెగ్యులర్గా అలా ఉంటే వేరుంటుంది, కానీ మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్సే ఫుడ్ తీసుకుంటా ఉంటే మధ్యలో ఇలా ఫుడ్ తీసుకుంటే మళ్ళీ ఈవినింగ్ టైమింగ్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి, ఆకలి అనిపించదు. మళ్ళీ నైట్ ఇంకా 7కి 8కి అలా తినాల్సి వస్తూ ఉంటుంది. సరే లైట్గా కొంచెం వేసాను అనమాట. ఇక్కడ శనగపిండి, బియ్యపిండి, కొంచెం ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర దంచుకొని వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇంక ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. ఇవన్నీ ఇంకా ఆప్షనల్ అండి. పకోడాలో మనం పచ్చిమిర్చి వేసుకుంటాం కదా, కొంచెం కసూరి మేతి వేసుకున్నా కూడా బాగుంటుంది, అలా కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర లేకపోతే కసూరి మేతి వేసుకోవచ్చు. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తే మనకి పకోడా కొంచెం పైన మనకి చిన్నవి అవి కనిపిస్తూ ఉంటాయి తినేటప్పుడైనా, ఆ ఇత్తనాలు కానీ అవి కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. రెగ్యులర్గా అయితే మనం గట్టి పకోడా అలా చేసుకునేటప్పుడు అయితే వేసుకోం కదా, ఈరోజు కొంచెం లూజ్గానే మెత్తగా వేద్దామని వేస్తున్నాను. బియ్యపిండి, శనగపిండి, ఉప్పు, కారం, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ధనియాలు, జీలకర్రని పౌడర్ చేసుకొని వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకున్నాను అంతే. ఇంకా వాటర్ పోసుకొని మెత్తగా అది ఎలా అంటే మన బజ్జీ పిండి ఉండేది కదా అలా కలిపాను అనమాట. పిండి ముందుగా ఆనియన్స్ అట్లా వేయలేదు, పిండి అంతా కొంచెం థిక్గా కలిపేసుకొని ఇంకా ఇందులోనే ఉల్లిపాయలు అవన్నీ, ఇంకా పచ్చిమిర్చి అయితే వేయలేదు, ఆల్రెడీ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అవి వేసాను కదా అందుకోసమని పచ్చిమిర్చి వేసుకోలేదు. ఈ పిండి అంతా ఒకసారి బాగా మొత్తం కలుపుకొని ఇంక ఉల్లిపాయలు వేసుకొని పకోడా వేసుకోవటమే. పిండి అయితే కొంచెం లూజ్గానే చేసుకున్నాను, కొంచెం మనకి మెత్తగా వాటర్ యాడ్ చేయకుండా ఉల్లిపాయ వాటర్తోనే కలుపుకుంటే మనకి గట్టిగా బాగా వస్తాయి. ఇక్కడైతే నార్మల్గా కొంచెం లూజ్గా వేద్దాంలే అని చెప్పేసి చూడండి ఇట్లా లూజ్గా ఉంది పిండి, ఇలా కావాలనే కలిపాను అనమాట. మనకి అచ్చుల్లాగా అట్లా వస్తుంది, ఇంకా మొత్తం అతుక్కొని ఒకదానికొకటి అలా వచ్చేస్తాయి. మంచిగా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి, ఫ్రై అవుతాయి, బాగా మెత్తగా కూడా ఉంటాయి. చూడండి ఇక్కడ ఇట్లా బాగా వస్తాయి, మనకి టేస్ట్ కూడా బాగుంటాయి కరకరలాడుతూ. అంటే ఉల్లిపాయ అది మంచిగా పిండి ఎక్కువ కాకుండా అలా అని తక్కువ కాకుండా అనమాట, ఇట్లా బాగుంటాయి. ట్రై చేసి చూడండి ఒకసారి. చాలా తక్కువే కట్ చేసి వేసాను, ఎక్కువ వేసినా కూడా మళ్ళీ తినము, డిన్నర్ టైం దాటిపోయిద్దని జస్ట్
కొంచెం వేసాననమాట స్నాక్స్ కింద అట్లా. ఇంకంతే. ఇంకా తర్వాత ఈవినింగ్‌కి రైస్ అది కడిగి పెట్టేసుకొని, ఈరోజు దోసకాయ పులుసు చేద్దామని చెప్పేసి పెట్టేసుకున్నాను. కుక్కర్‌లోనే చేస్తున్నా. దోసకాయ ముందుగా అయితే బయట పెట్టలేదు, మర్చిపోయాననమాట. సరే కొంచెం నార్మల్‌గా అయితే ఉడకటం టైం పడుతుంది గదా! ఫ్రిడ్జ్‌లో నుంచి తీయలేదు. సరే డైరెక్ట్ కుక్కర్‌లో పెట్టేస్తున్నాను ఫాస్ట్‌గా అయిద్దని. కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని, తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని, ఇంకా దోసకాయ ముక్కలు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి ఇంకా వేసేస్తున్నా అంతే. ఇంక ఇందులో మనం కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకోవటమే. చింతపండు కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు. ముక్కలు ఉడకవు అనుకుంటే మనం తర్వాత కుక్కర్ మూత తీసిన తర్వాత అయినా కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు. నేనైతే ఇంకా లాస్ట్‌లో వేసేసాను తర్వాత. ఇందులో కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకొని మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. దోసకాయ మనకి చాలా త్వరగానే ఉడుకుతుంది కదా! ఇవి మనకి ఇండియాలో దొరికేటట్లుగా యెల్లో కలర్‌లో ఉంటాయి పుల్లగా, అవైతే కాదనమాట. చాలా ఫాస్ట్‌గానే ఉడుకుతాయి. ఇంకా ఉడికిన తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంక ఇక్కడైతే ఒకటి అప్పడాల ప్యాకెట్ అయితే ఉంది. సరే వేద్దామని అప్పడాలు వేయిస్తున్నాను. ఎలాగో కొంచెం మధ్యాహ్నం పకోడా వేశాను కదా! ఆయిల్ అది ఉంది. ఇంకా ఇవి వేయించి ఆయిల్ తీసేద్దాంలే అని చెప్పేసి కొంచెం ఈరోజు 2 ఐటెమ్స్ అయినాయి కాబట్టి కొంచెం ఆయిల్ అంతా కొంచెం ఎక్కువే కాగి ఉంది. సరేలే అని ఇంకా అప్పడాలు వేయించి తీసేస్తాను. ఇంకా ఆయిల్ అయితే మళ్ళీ యూజ్ చేసేదేముండదు. చూడండి ఇంకా రైసు ఎక్కువ కర్రీస్ ఏం కాదు. ఆల్రెడీ దోసకాయ పులుసు చేశాను గదా! కొంచెం అల్లపు పచ్చడి పెట్టాను. అది బావుంది టేస్ట్. కొంచెం ఒక ముద్దలోకి అల్లపు పచ్చడి, దోసకాయ పులుసు, అప్పడాలు ఇంతే. ఈ రోజుకైతే డిన్నర్ అయితే ఇదే అన్నమాట. ఈరోజు వీడియో ఎలా ఉంది? ఎక్కువ మీకు ప్రాజెక్ట్స్ గురించే వచ్చినాయి కదా! నచ్చితే కామెంట్ చేయండి. ఇది చూడండి మొత్తం ఇంకా పనంతా అయిన తర్వాత మనకి గిన్నెలైతే లేకుండా ఉంటాయా? ఇంక ఈ గిన్నెలన్నీ కడిగేసుకొని మొత్తం క్లీన్ చేసేసుకోవటమే. ఈ రోజుకి వీడియో అయితే ఇదేనండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.